బాగానే ఉందండి. చిన్న చిన్నపరిమి సునూరు మండలం. అందరూ రోడ్లు బోడ్లు చేస్తున్నారు. మాకు ఈయన నక్క ఆనందబాబు. ఇప్పుడు రోడ్లు బాగా ఇంకా వేయాల్సినవి ఉండయి. ఇంకా రోడ్లు కొన్ని ఏముంది ఇప్పటికప్పుడే అప్పుడు ఏం వచ్చినాయి పంచుకోవటాలే అప్పులు చేసి ఇప్పుడే బాగుంది. సంఖ్య నెలకు 10 ఏళ్ళు ఇస్తే సంవత్సరం జరిగిద్దా? ఒక నెలలో తింటారు అయిపోతాయి. తగ్గిన 11 నెలలు ఏం తింటారు? రైటేను ఒక నెలలో ఇస్తాడు 15 ఏళ్ళు 18 ఏళ్ళు 10 ఏళ్ళు అవి ఒక నెలలో తినేసేస్తారు. అది 11 నెలలు ఏం తింటారు? బాగుంది అన్న. ఐఐటి స్టూడెంట్స్ కూడా 25 మందికి సీట్లు అయిన వాళ్ళు కూడా పిలిపించి సీట్లు ఇప్పించాడు. బ్రహ్మాండంగా ఉంది. పరిశ్రమలు వస్తున్నాయి. అమరావతి స్పీడప్ అయింది. గతంలోకి ఇప్పటికి రేట్లు పెరిగిపోలా. పొలాలు కొనేవాళ్ళు ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. వేస్తానంటున్నాడుగా రేపు రైతు భరోసా మత్స్యకార భరోసా 20 ఏళ్ళు వేస్తానండి అని చెబుతున్నారు. ప్రెస్ మీట్ అన్ని పథకాలు వస్తాయి కాకపోతే లేటు. వదులుతానంటున్నాడు. ఇప్పుడు డబ్బులు సంపద సృష్టి చేయాలిగా. గ్రోత్ పెరగాలి. గ్రోత్ పెరిగితే ఆటోమేటిక్గా అభివృద్ధి వచ్చింది. బాగుంది. 9 నెలల్లో నెంబర్ 1గా డెవలప్మెంట్ ఉంది. గ్యారంటీగా. అమరావతి వరకు 3000 మంది వర్క్ చేస్తున్నారు కాడ. చూసుకోవచ్చు పోయి. 99% అవకాశం లేదు. జనం ఏదన్నా చెడిపోయి ఉంటే చేయగలిగింది ఏం లేదు. అవన్నీ పనికి మాలిన మాటలు. వాళ్ళు లేనిది వీళ్ళు లేరు. పోలీసు వాళ్ళు లేకపోతే నువ్వు బయటకు రాలేవుగా. అవన్నీ మాట్లాడకూడదు. దాని గురించి రెడ్ బుక్ లేదు, పోలేదు. కోర్టు ద్వారా తీసుకోవడమేగా. నేను వరకు నేను తీసుకోలేదు కదా. రుజువు చేసే తీసుకున్నది కదా కోర్టు ద్వారా. ఎవిడెన్స్ లేనిదే అరెస్ట్ చేసి ఊరుకుంటారా? ఎవిడెన్స్తోనేగా. అక్రమంగా అయితే బెయిల్ వచ్చిందిగా రుజువు చేసుకుంటే. అక్రమం సక్రమం కోర్టులో చెప్పుకోవచ్చుగా. నువ్వు నేను చెప్పేది కాదు. బాగానే ఉంది. ఇంకా చెయ్యాలి బాగా. ఇంకా రోడ్లు ఇంకా ఉండయి. ఆడాడు వేయాల్సి ఉండయి. మాది తెనాల నుంచి చిన్నపరిమి పోయే రోడ్డు టెండర్ ఇచ్చారంట. నేను తోరికి వేయలేదు. లాగు దగ్గర నుంచి కలపాల ఎడ్లపల్లి రోడ్డుకి శనగాలూరు ఆ రోడ్డు పోయింది. వేయాలి. కొత్త కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతకాలం మంగళగిరి వెళ్ళాలన్నా మరి ఇటు గుంటూరు వెళ్ళాలన్నా కూడా పెద్ద పెద్ద గోతులతో నడువులు ఇరిగిపోయే పరిస్థితి వచ్చేది. తరచూ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. 1 సంవత్సరం లోపే మా మనోహర్ గారు, నాదెళ్ల మనోహర్ గారు మరియు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో బీజేపీ మరియు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో టీడీపీ అధికారంలోకి వచ్చినాక శుభ్రంగా రోడ్లు వేశారు. మంచి రోడ్లు, పరిపాలన బాగుంది. అది కాకుండా వ్యక్తిగతమైనటువంటి మామూలుగా ఓటర్లకి వ్యక్తిగతమైనటువంటి ధనరూపమైనటువంటి ఫలాపేక్ష కాకుండా సామూహికంగా సామాజిక పరమైనటువంటి చైతన్యవంతమైన ప్రభుత్వం ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు కూడా ఇష్యూ చేస్తున్నారు. అదేవిధంగా గ్రేటర్ మన అమరావతి రాజధాని విషయంలో చాలా గొప్పగా ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తూ మరియు ఎవరికి ఇబ్బంది కలగకుండా కూడాను సరైనటువంటి న్యాయం చేకూరుస్తున్నారు రైతులకు కూడాను. అమరావతి విస్తరణ అనేది బహుశా చాలా దేశంలోని అద్భుతమైన రాజధానిగా తీర్చిదిద్దుతున్నారు. ఈ అమరావతి రాజధాని అనేది కనుక పూర్తిగా డెవలప్ అయితే చాలా బాగుంటుంది. 190 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ వేస్తున్నారు. మరి ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా మరి కాజ దగ్గర నుంచి కృష్ణానది మీద బ్రిడ్జి కట్టి కాజ దగ్గర నుంచి ఇటు అనవర్లపూడి, చిలువురు, కంటరాజు కొండూరుల మీదుగా
మరి అత్తోట మీదుగా తీసుకెళ్ళి వలవాపురం దగ్గర మునంగి దగ్గర కృష్ణానది మీద ఇంకో వంతెన వేస్తున్నారు. చాలా అద్భుతమైన నిర్మాణం ఇది. బహుశా ప్రపంచంలో అత్యున్నతమైన స్థాయిలో ఉంటుంది. ఇటువంటి ప్రభుత్వం వచ్చినందుకు, ఓటర్లు గెలిపించినందుకు మేము ఎల్లవేళ ప్రభుత్వానికి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు సదా రుణపడి ఉంటాము. ఇట్లు సామాన్యమైన ఒక ఓటర్ని డాక్టర్ రంగిశెట్టి రమేష్, కవి, రచయిత. ధన్యవాదాలు. బాబు గారు ఏం పని చేయట్లేదు, సంక్షేమాలు పట్టించుకోవట్లేదు, రైతులు కూడా పట్టించుకోవట్లేదు, గిట్టుబాటు ధరలు. జగన్ గారి హయాంలో 30 లక్షల పైగా పిచ్చి మద్యం దాగి జనం చచ్చిపోయారు. ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి బయటపడే అవకాశం ఏర్పడింది. ఇప్పుడు లిక్కర్ దానికి అలవాటు పడ్డవాళ్ళు ఎవరో మానరు, కానీ తాగేదేదో మంచి మందు తాగుతున్నారు. లిక్కర్ సావులని ఆగినాయి. అదే విధంగా వ్యక్తిగతమైనటువంటి జేబులు నింపే పథకాలనేవి కేవలం రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు పబ్బం గడుపుకోవడానికి ఉపయోగపడతాయి తప్ప ప్రజా సంక్షేమం అందులో ఇట్లా మాత్రం కనపడదు. ప్రజా సంక్షేమం అంటే మంచి పరిపాలన, రోడ్లు వేయటము, అలాగే మరి రేషన్ బియ్యం అక్రమ సరఫరాని ఈ ప్రభుత్వం అడ్డుకుంది. కొన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి రేషన్ బియ్యం కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు అక్రమ రవాణా జరుగుతున్నది. నాదెళ్ల మనోహర్ గారు, సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు, ఆయన పట్టుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా కాకినాడ పోర్టుకు సంబంధించి దీని మీద సీరియస్గా స్పందించారు. మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రేషన్ బియ్యం అనే పథకం నిర్వీర్యం అయిపోయి కొంతమంది కబ్జాదారుల చేతిలో పడి దాన్ని వ్యక్తిగత స్వార్థం కోసం, లాభాపేక్ష కోసం దాన్ని విదేశాలకు తరలిస్తూ కొన్ని కోట్లు గడించారు. వాళ్ళ మీద కూడా కూటమి ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. ఇటువంటి చర్యలు ఇంకా తీసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. గతంలో జరిగినటువంటి ఎన్నో అక్రమాలు, మరి అవినీతి, వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షాలు విమర్శిస్తాయి అంటే ఏ ప్రభుత్వం అన్నా చేసేదాన్ని విమర్శిస్తాయి, అది సహజం. అది జగన్ గారు చెప్పిన దానిలో పూర్తిగా అవాస్తవం. అది ప్రస్తుత ప్రభుత్వం అద్భుతంగా చక్కటి పరిపాలన చేపట్టింది. దీనికి కళ్ళెదురు కనబడుతున్నటువంటి సాక్ష్యాలే నిదర్శనం. అది సమాజంలో దొరికితే విపక్షం లేని వాళ్ళు అన్ని చర్చించుకుంటున్నారు. అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడటానికి అక్కడ ఏమీ లేదండి. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో అవినీతి లేదు, నిష్పక్షపాతంగా ప్రజల కోసం వీళ్ళు పనిచేస్తున్నారు. అవినీతి జరుగుతున్నా, అక్రమాలు జరుగుతున్నా పోయి ప్రశ్నించే అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఆయన ఏంటంటే 11 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష నాయకుడు హోదా ఇంతవరకు ఇవ్వలేదు. ఆయన కేవలం ఆయన ఎమ్మెల్యే పదవి నిలబెట్టుకోవడం కోసం మాత్రమే ఆయన హాజరవుతున్నారు. అంతే తప్ప ఒక ప్రతిపక్ష నాయకులుగా అక్కడ ఏం గుడలు చేయించుకోవాల్సినంత అవసరం ఏమీ కనపడతలేదు. అద్భుతమైన పరిపాలన చేస్తుంది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం రాజధానిలో కొత్తగా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిపాదన ప్రవేశపెట్టింది. మరలా 400 ఎకరాల భూసేకరణ ప్రక్రియకి మరి శ్రీకారం చుట్టింది. ఈ భూసేకరణకి అయ్యే డబ్బు కూడాను కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడానికి సిద్ధమైంది. అలాగే అమరావతికి మెట్రో రైలు కూడా ప్రారంభం చేశారు. చాలా అద్భుతంగా ఉంది పరిపాలన. ఇదే కాకుండా ప్రతి జిల్లాల్లో కూడాను మొన్న సంక్రాంతి నాటికి అనుకుంటాను, సంక్రాంతి నాటికి గోతులు లేని రోడ్లు వేస్తామన్నారు బాబు గారు. చాలా వరకు చేశారు. ఇంకా చేయాల్సింది కూడా చాలా ఉంది. ప్రస్తుతానికి చేస్తున్నారు, ఉన్న నిధులను బట్టి చేస్తూ వస్తున్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు కూడా మొదలుపడిపోయింది. ఆ కాపర్ డ్యామ్ కూడా వెలికి తీసి దాన్ని అద్భుతంగా మరి నిర్మాణ ప్రక్రియ చేపట్టారు. జలవనరులు ఇవన్నీ కూడా ఒక పొజిషన్కి తీసుకొస్తున్నారు. 5 సంవత్సరాలు కుంటుపడినటువంటి పరిపాలనని ముందుకు తీసుకురావడంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం చక్కగా సక్సెస్ అయిందని తెలియజేస్తున్నాం. ఒకటండి, ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు, ప్రశ్నించే హక్కు అందరికీ ఉంటుంది. వ్యక్తిగతమైనటువంటి ఫ్యాక్షనిజంతో వ్యవస్థను ఎవరూ మార్చలేదు. ఫ్యాక్షనిజం అనేది ఈరోజు వాళ్ళ ఆటలు సాగొచ్చు, మాటలు సాగొచ్చు, కానీ రేపు రోజున ప్రజలు ఖచ్చితంగా సమాధానం చెప్తారు. ఇప్పటివరకు ప్రజలు ఇచ్చిన తీర్పే 11 సీట్లకి మిగిలారు వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం పొరపాట్లు చేసినా, ఎక్కడైనా అవినీతికి పాల్పడినా ప్రజలు ఉపేక్షించరు. ఎందుకంటే నేను కామన్ ఓటర్గా చెబుతున్నాను, ప్రజలు ఉపేక్షించరు. మరలా
మరో ప్రభుత్వం రావచ్చు, ఖచ్చితంగా రావచ్చు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా చక్కగా పనిచేస్తుంది. ఎవరన్నా ఫ్యాక్షనిజంతో, బెదిరింపులతో ఇటువంటి ప్రక్రియలకు పాల్పడ్డా కూడా ప్రజలు బుద్ధి చెప్పే రోజు ఒకటి వస్తుంది మళ్ళీ. వైసీపీ వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. రెడ్ బుక్ పరిపాలన అనేది ఎలక్షన్స్ ముందే చెప్పారు. అవినీతి చేసిన వాళ్ళందరి పేర్లు లిస్ట్ అవుట్ అయినాయి అని. అది నిజంగా అవినీతి జరిగిందా లేదా అనేది కోర్టుల దాకా వెళ్ళి సాక్ష్యాలతో కోర్టులో నిరూపణ అయిన రోజున మాత్రమే తెలుస్తుంది. అంతే తప్ప మరి ఆ లెక్కకొస్తే చంద్రబాబు గారిని 50 రోజుల పైన జైల్లో పెట్టారు. మరి ఆయన చేసిన ఏమి రుజువు కాలేదు. ఒక్కోసారి ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి సాక్ష్యాలను బట్టి అరెస్ట్ చేయడాలు జరుగుతాయి. దోష నిర్దోష అనేది ఏ ప్రభుత్వమైనా ఏ నాయకులైనా కోర్టులో రుజువులతో బయటపడ్డ రోజునే బయటపడుతుంది. దీనికి వన్ సైడ్ రూలింగ్, వన్ సైడ్ జడ్జిమెంట్లు అనేవి ఎప్పుడూ జరగవు. కోర్టులు నిష్పక్షపాతంగానే జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొత్తగూడ సైడ్ ఎలా ఉంటారు ఆయన పరిస్థితి? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఏదైనా పొరపాట్లు చేస్తే ఆయన ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా 2014 ఎలక్షన్లో కూడా అప్పుడు తెలుగుదేశంతో జతకట్టి పవన్ కళ్యాణ్ గారు పనిచేసినప్పుడు తదుపరి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న తప్పిదాలని ఆయన ప్రశ్నించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు పరిపాలన బాగుంది, మునుముందు ఇంకా బాగుంటుంది. ఆయన కేంద్ర ప్రభుత్వంతో ఆయనకున్నటువంటి స్నేహపూర్వక ధోరణి వల్ల ఎక్కువ ఫండ్స్ తీసుకురాగలుగుతున్నాడు, రాష్ట్రానికి ఎంతో మేలు చేయగలుగుతున్నాడు. ఒక పరిణతి చెందినటువంటి మెచ్యూర్డ్ పొలిటీషియన్గా ఆయన బాగా వర్క్ చేస్తున్నారు. ఆయన వర్క్ చేయడంలో అద్భుతంగా ఉంది. ఆయన వర్క్ చేసే విధానం చాలా బాగుంది. ఓవరాల్ ఏం చెప్తారండి కూటమి? కూటమి ప్రభుత్వం బాగుందండి. నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు. కూటమి ప్రభుత్వం బాగుంది, ప్రజలకు మంచి చేస్తున్నారు. ప్రజలకు మంచి చేసి ప్రజాపక్షాన నిలబడే పార్టీలు ఎప్పటికైనా విజయం సాధిస్తాయి. కూటమి ప్రభుత్వం అవినీతికి పాల్పడినా, పొరపాట్లు చేసినా, తప్పిదాలు చేసినా మరో ప్రభుత్వం రావచ్చు. కానీ ప్రస్తుతం మాత్రం ఆ పరిస్థితులు కనపడతలేదు.